121 సంవత్సరాల చరిత్ర గల కాకినాడ సరస్వతి గానసభ సంస్థకు అధ్యక్షులుగా ఎంపిక కావడం తన పూర్వజన్మ సుకృతమని ప్రముఖ చంటి పిల్లల వైద్యులు డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు సభకు అధ్యక్షులుగా వ్యవహరించిన కేవీఎస్ ఆంజనేయమూర్తి కాలధర్మం చెందడం వలన పదవి ఖాళీ ఏర్పడింది. ఈ నెల 10/9/2025 తేదీన జరిగిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావుని అధ్యక్షులుగా ఎంపిక చేసుకున్నారు. డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు పేరును అధ్యక్ష పదవికి సభ జీవితకాల అధ్యక్షులు కొమరెడ్డి శ్రీరామ నరసింహరావు, కేవీవీబీ శర్మలు ప్రతిపాదించగా వెత్స విఎన్ సత్యనారాయణ, ఆనంద్ గోపు, కాశీ విశ్వనాథులు బలపరిచారు. ఈ ప్రత్యేక సమావేశానికి ఉపాధ్యక్షులు లక్కరాజు, సత్యనారాయణ టిక్కు అధ్యక్షత వహించి డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు ఎంపిక వ్యవహారాన్ని పర్యవేక్షించారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులందరూ పాల్గొన్నారు. కొమ్మిరెడ్డి నానాజీ గారు, లక్ష్మీపతిరావు గారు, మా కుమారి గారు, వీళ్ళందరూ కూడా గొప్ప ఇంటలెక్చువల్ మ్యూజికల్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. ఇది కాకుండా పెద్దలు చాలామంది ఉన్నారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో మంచి కార్యక్రమాలు చేయబోతున్నాము. అందుకు మీ అందరి సహకారం ఉండాలి. మెయిన్ సహకారం ఏమిటంటే మీరు అందరూ వచ్చి ఒక 2 గంటలు సూర్యకళా మందిరంలో కూర్చోవాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్ ఎక్స్పీరియన్స్. సూర్యకళా మందిరం కూడా పూర్తిగా రెనోవేట్ చేశాము. మంచి వాతావరణం ఉంది అక్కడ. మీకు ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా సృష్టించాం. ఈ నెల 22 నుంచి మంచి తొలి విడత కార్యక్రమాలు అంటే ఇది దసరా సంగీత గాన సభ, సరస్వతి గాన సభ, సూర్యకళా మందిరం. సూర్యకళా మందిరం అంటే మన కాకినాడకి ఒక ప్రెస్టీజియస్ ప్లేస్ ఇది ఎప్పటి నుంచో. సో ఇందులో తొలి విడత కార్యక్రమాలుగా ఈ నెల అంటే సెప్టెంబర్ 22, 23, 24, 25 టాప్ మోస్ట్ దేశంలో ఉన్న టాప్ మోస్ట్ కళాకారుల్ని చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి తెప్పిస్తున్నాము. ఒక గొప్ప వైలిన్ కళాకారిణి, చైల్డ్ ప్రాడిగీ అమ్మాయి కొచ్చిన్ నుంచి వస్తోంది, గంగా శశిధరన్ అని. మీరు అందరూ యూట్యూబ్లో ఆల్రెడీ చూసే ఉంటుంటారు. చాలా గొప్ప, ఇంకా నభూతో నభవిష్యతి అన్నట్టుగా వైలిన్ వాయిస్తుంది. ఆవిడ కార్యక్రమం, ఆ అమ్మాయి కార్యక్రమం మంచి ట్రూప్తో వస్తుంది సెప్టెంబర్ 22వ తారీఖుని. అట్లాగే 23వ తారీఖున మన తెలుగు అమ్మాయి విజయవాడ లంక తేజస్విని, ఆ అమ్మాయిది మంచి ప్రోగ్రాం ఉంది. 3వ రోజు విఘ్నేష్ ఈశ్వరన్ అని చాలా టాలెంటెడ్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ చెన్నై. యూట్యూబ్లో చూడొచ్చు మీరు, చాలా వీడియోలు అవి ఉన్నాయని. 4వ రోజు మాత్రం మంచి నృత్య కార్యక్రమం ఉంది. మీరందరికీ నచ్చుద్ది అది. సో అందరూ తప్పకుండా రావాలి, వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని ఉత్సాహపరచాలి.